ఎమ్మెల్యే విరూపాక్షిపై ఎస్సీ ఎస్టీ హత్యాయత్నం కేసు నమోదు చేయడాన్ని వైసీపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. త్వరలో జగన్ జిల్లా పర్యటనకు వస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే తమ ఎమ్మెల్యే విరూపాక్షిపై కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు. విరూపాక్ష సహా పోలీసులు అదుపులో ఉన్న ఇతర వైసీపీ కార్యకర్తలను వదిలిపెట్టాలంటూ చిప్పగిరి అంబేద్కర్ సర్కిల్ దగ్గర బైఠాయించారు మాజీ ఎంపీ బుట్ట రేణుక, ఎమ్మెల్సీలు మధుసూదన్ రెడ్డి, మంగమ్మ. తమ పార్టీ నేతలపై టీడీపీ శ్రేణులు దాడులు చేశారని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే విరూపాక్షిపై ఎస్సీ ఎస్టీ హత్యాయత్నం కేసు నమోదు చేయడాన్ని వైసీపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. త్వరలో జగన్ జిల్లా పర్యటనకు వస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే తమ ఎమ్మెల్యే విరూపాక్షిపై కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు. విరూపాక్ష సహా పోలీసుల అదుపులో ఉన్న ఇతర వైసీపీ కార్యకర్తలను వదిలిపెట్టాలంటూ చిప్పగిరి అంబేద్కర్ సర్కిల్ దగ్గర బైఠాయించారు మాజీ ఎంపీ బుట్ట రేణుక, ఎమ్మెల్సీలు మధుసూదన్ రెడ్డి, మంగమ్మ. తమ పార్టీ నేతలపై టీడీపీ శ్రేణులు దాడులు చేశారని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇక కర్నూలులో టీడీపీ వర్సెస్ వైసీపీ నేతల దాడులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? విరూపాక్షిని అదుపులోకి తీసుకున్న తర్వాత వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు? ఏంటి పూర్తి డీటెయిల్స్? థ్యాంక్ యూ ప్రియా. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో పరిణామాలపైన వైసీపీ అధిష్టానం సీరియస్ గా ఉంది. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి పైన చిప్పగిరి పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ హత్యాయత్నం కేసు నమోదయ్యాయి. నిన్న రాత్రి సంగాల నేమకల్లు గ్రామాల్లో, చిప్పగిరి మండలంలోని సంగాల నేమకల్లు గ్రామాల్లో జరిగిన టీడీపీ వైసీపీ వర్గాల మధ్య పరస్పర దాడులు, ఘర్షణల నేపథ్యంలో ఎమ్మెల్యే పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. అట్లాగే హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. ఈ పరిణామాలను వైసీపీ అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని కీలక నేతలందరినీ కూడా చిప్పగిరి వెళ్లమని వైసీపీ అధిష్టానం ఆదేశించింది. అనంతపురం జిల్లా నుంచి కూడా జిల్లా నేతలు, వైసీపీ నేతలు చిప్పగిరి చేరుకున్నారు. మాజీ మంత్రి శైలజానాథ్, ఎమ్మెల్సీ మంగమ్మ, మాజీ ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ అక్కడికి చేరుకున్నారు. కర్నూలు జిల్లా నుంచి కాట్సాని రాంభూపాల్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు బివై రామయ్య, మాజీ మేయర్, అట్లాగే ఎమ్మెల్సీ మధుసూదన్, ఇతర నేతల మాజీ ఎంపీ బుట్టా రేణుక, వీళ్ళంతా కూడా అక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున అంబేద్కర్ సర్కిల్లో ధర్నా చేపట్టారు. ప్రస్తుతం ఆ విరూపాక్షి ఇంటికి వెళ్లి పరిశీలించి అక్కడే మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న అధిష్టానం త్వరలోనే కర్నూలు జిల్లా పర్యటన జగన్ ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ పరిణామాలపైన జగన్ ఇక్కడ పర్యటించాలని భావిస్తున్నట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు. అది అయితే ఎప్పుడు వస్తారు అనేది ఇంకా తేదీ ఖరారు కాలేదు. అయితే వస్తారని మాత్రం ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ జిల్లాలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్యే విరూపాక్షి పైన హత్యాయత్నం కేసు, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. మొదట దాడి చేసింది టీడీపీ నేతలే వైసీపీ వాళ్ళపైన దాడులు చేసి తిరిగి వైసీపీ వాళ్ళపైన కేసులు నమోదు చేశారనేది వైసీపీ వాదనగా కనిపిస్తోంది. సంఘాలలో ఎలాంటి ఘర్షణ వాతావరణం లేని పరిస్థితుల్లో వైసీపీ నేతలపైన టీడీపీ వర్గీయులు దాడి చేశారు. అందులో ఎమ్మెల్యే సోదరుని పైన కూడా దాడి చేసి చెయ్యి విరగొట్టారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ పోయి తాము శాంతియుతంగానే ప్రొటెస్ట్ చేశాము. ఆ తర్వాత నేమకల్లుకు వెళ్తే అక్కడ తాము గ్రామంలోకి వెళ్తుంటే వాహనాన్ని అడ్డుగా తీసుకొచ్చారు. ఆ పరిస్థితుల్లోనే పరస్పరం రెచ్చిపోయి దాడి చేశారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే టీడీపీ నేతల వాదన మరోలా ఉంది. ఈ నేమకల్లులో ఎమ్మెల్యే సమక్షంలోనే టీడీపీకి చెందిన వాహనాన్ని ధ్వంసం చేశారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, దళితుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని వారు ఆరోపిస్తున్నారు. ఆ మేరకు చిప్పగిరి పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, అట్లాగే హత్యాయత్నం కేసు ఎమ్మెల్యే పైన నమోదు చేశారు. ఎమ్మెల్యే కుమారుని కూడా ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే
విరూపాక్షి కుమారుడు చంద్రశేఖర్ ఇద్దరు కూడా చిప్పగిరి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. వారితో పాటు మరో 14 మంది వైసీపీ కార్యకర్తలు కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. అంటే వారిని దాదాపు అరెస్ట్ చేశారనే చెప్పుకోవచ్చు. వారందరిపైన కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామాలను వైసీపీ అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే జిల్లాలోని కీలక నేతలందరినీ చిప్పగిరికి వెళ్లాలని ఆదేశించింది. అందులో భాగంగానే అందరూ చిప్పగిరికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన చేసిన తర్వాత ప్రస్తుతం విరూపాక్షి ఇంట్లో మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రభుత్వ చర్యను పోలీసు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది ఖచ్చితంగా రాజకీయంగా నమోదు చేసిన కేసు. పోలీసులు విరూపాక్షిని విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలను అయితే వైసీపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుందని చెప్పవచ్చు. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.